హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా అమరావతి పర్యటనకి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఆయన పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2019లో ఆగిపోయిన అమరావతి నిర్మాణ పనులు అనేవి మరొకసారి పునఃప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ గారు ఆయన మే 2వ తారీఖున వచ్చి ఏదైతే అమరావతి పనులకి మరొకసారి వర్చువల్గా శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. నిన్నటి నుంచి అమరావతి పనులు అధికారికంగా పునఃప్రారంభం అయితే కావడమే జరిగింది. అయితే ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కొన్ని కీలకమైన అంశాలు, అమరావతి డెవలప్మెంటు, ఏపీ డెవలప్మెంటు ఎలా దేశానికి ఉపయోగపడుతుందో వాటన్నిటి కూడా మాట్లాడుతూ ఆయన అమరావతి ఎదగాలి అని చెప్పేసి కాంక్షించడం అయితే జరిగింది. కాకపోతే ఈయన మాట్లాడుతున్న సందర్భంగా అందరూ కూడా ఒక విషయాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ విషయం ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు అమరావతికి ఏదో ఒక రకమైన ప్యాకేజీ ఇస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఎంతో కొంత డబ్బులు ప్రకటిస్తారు అమరావతికి అనుకున్నారు. కాకపోతే ఆయన ఎలాంటి ప్యాకేజీ ప్రకటన చేయలేదు. అలాగే అమరావతి రైతులు ఒక డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటి అంటే, మీరు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి అమరావతిని అధికారికంగా గుర్తిస్తే, కేంద్ర ప్రభుత్వం కనుక అమరావతిని అధికారికంగా గుర్తిస్తే ఎప్పుడు ఇంకా అథెంటిక్గా ఉంటుంది. ఎవరు వచ్చినా అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గెలిచినా కానీ అమరావతిని ఆయన కూడా మార్చకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి చేతిలో అధికారం ఉంది కాబట్టి పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఏపీ రాజధాని అమరావతి అని చెప్పేసి అధికారికంగా గుర్తించాలని చెప్పేసి అమరావతి రైతులు నరేంద్ర మోడీ పర్యటన రాకముందు వాళ్ళు ఆ విషయాన్ని డిమాండ్ చేశారు. కాబట్టి ఆ యొక్క విషయం మీద కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు అధికారికంగా గుర్తించలేదు, అలాగే ప్రకటన కూడా చేయలేదు. అంటే అమరావతిని మేము అధికారికంగా గుర్తిస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. అలాగే అందరూ కూడా ఇప్పుడు రెండోసారి ఈ యొక్క శంకుస్థాపన పనులకి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి అమరావతి పనులని కనుక కొనసాగించినట్లయితే అవి మరొకసారి రెండోసారి ప్రారంభం చేయకుండా ఉండడానికి అవకాశం ఉండే. అయితే ఇలాంటి సందర్భంలో రెండోసారి ఇక్కడ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అని చెప్పేసి కూటమి పార్టీ జనసేన కానీ అలాగే టీడీపీ పార్టీ కానీ ఆశించినాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని మాట తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు అంత ఆసక్తి చూపల. అయితే ఇక్కడ ఆసక్తి చూపడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్తో పనిచేస్తారు. నరేంద్ర మోడీ అనే వీళ్ళందరూ కూడా ఏదైతే తాత్కాలిక గోల్స్తో పనిచేయరు, లాంగ్ టర్మ్. ఎందుకు అంటే వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తులో ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసినాం అనుకోండి, రేపు ఒకవేళ ఇక్కడ కూటమి పార్టీ ఓడిపోయింది అనుకోండి, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు యూజ్ అవుతారు. కాబట్టి దాని ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే సాహసం చేయలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన నరేంద్ర మోడీ గారికి వచ్చేది కూడా ఏమీ లేదనమాట. అయితే దీని మీద కొంచెం ఎవరైతే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారనమాట. మినిమం జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా తీయలేదన్నట్లుగా. అయితే ఇక్కడ ఇంకో కారణం కూడా ఏంటంటే అది అనేది ఒక ప్రభుత్వ సభ, అర్థమైందా? అంటే ప్రభుత్వ సభ అన్నప్పుడు ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయరు అనమాట. అందుకు కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకురావడానికి అయితే ఆసక్తి చూపలేదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకురావడం పట్ల కూటమి పార్టీలు మాత్రం కొంచెం అసంతృప్తిగా లోనైతే ఉన్నాయన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.